ప్రతి ప్రదేశం మనసులో ఒక ముద్ర వేస్తుంది. ప్రతి అడుగులో ఒక కొత్త అర్థం ఉంటుంది. వాటిని వెతుక్కుంటూ బయలుదేరిన నాకు నా మనసు ఒక మాట చెప్పింది. ప్రయాణం చేసేది గమ్యం కోసం కాదు, నీ అంతరాత్మ కోసమని. నా ఈ ట్రిప్ రోడ్ సైడ్ ఉన్న తెల్లని రేళ్ళు గడ్డి అండ్ అందమైన సన్సెట్తో స్టార్ట్ అయింది. అలా ఫుల్ మూన్ని చూస్తూ నెక్స్ట్ డేకి అయితే నేను రెడీ అయిపోయా. డ్రైవ్ చేస్తున్న కొద్దీ మంచి మంచి లొకేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ఒక హ్యూజ్ ఓపెన్ ఏరియా ఉంది. యాక్చువల్లీ చాలా ప్లేసెస్ దాటుకొని వచ్చేసా ఆగుదాం అనుకొని, కానీ ఇక్కడ మాత్రం ఇంకా ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అనమాట. సో ఇంకెలాగైనా ఆగి ఇక్కడ కొంతసేపు అలాగా ఫుటేజ్ అది తీసుకొని స్టార్ట్ అవుదని చెప్పి ఆగిపోయా. ఈ పొలాలు అండ్ అందమైన కొండలు దాటుకుంటూ వెళ్తుండగా నా కళ్ళని ఒక బ్రిడ్జ్ చాలా ఆకట్టుకుంది. ఇంత పెద్ద కొండల మధ్యలో ఉన్న ఈ బ్రిడ్జ్ అండ్ కింద నుండి పారుతున్న ఈ వాటర్ని చూస్తూ అలా చాలాసేపు ఉండిపోయా. మరెన్నో వ్యూస్ దాటుకుంటూ మన స్విట్జర్లాండ్ ఆఫ్ ఒడిస్సా అయిన తలమలి నేను రీచ్ అయిపోయా. సో రోడ్డు మీద వస్తున్నప్పుడు రోడ్డు టర్నింగ్ ఇలా పూర్తయి ఇలా పైకి వెళ్తుండగానే కొండ మొత్తం రివీల్ అయిందనమాట. నేనైతే ఈ కొండ ఇంత పెద్దగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అప్పుడప్పుడు ర్యాండమ్గా గూగుల్లో ఫొటోస్ అండ్ యూట్యూబ్లో వీడియోస్ చూసా, కానీ లైవ్లో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది లొకేషన్. ఇక్కడ నించొని చూస్తుంటే నా చుట్టుపక్కల అంతా కొండలే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇది మనకి ఒరిస్సాలో కోరాపుట్ అనే డిస్ట్రిక్ట్లో ఉంది. కోరాపుట్ నుండి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం ఇక్కడికి రీచ్ అవుతాం అనమాట. ఇది ఒక టేబుల్ టాప్ మౌంటైన్. ఇది ఆల్మోస్ట్ 1450 feet అబోవ్ సీ లెవెల్. ఇక్కడ తిరుగుతున్న ప్రాసెస్లో నా ప్యాంట్కి చిన్న ముళ్ళు అంటుకున్నాయి అనమాట. యాక్చువల్లీ తీసేద్దాం అనుకున్నా, కానీ వీటిని కూడా నాతో పాటు మన నెక్స్ట్ డెస్టినేషన్కి పట్టుకెళ్ళిపోదామని ఉంచేసా.
ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఎందుకు దీన్ని స్విట్జర్లాండ్ అంటున్నారు. అలా రిటర్న్ వస్తున్న దారిలో ఒక విలేజ్ చాలా నచ్చి కొంతసేపు ఆగిపోయా. అలా ఈ బాతులతో ఆడుకొని ముందుకు వెళ్తుంటే నాకు ఇంకొక అందమైన బ్రిడ్జ్ కనిపించింది. ఈ బ్రిడ్జ్కి ఒక పక్కన వాటర్ అండ్ ఇంకొక పక్క అందమైన పొలాలు ఉన్నాయి. ఈ క్యూట్ డక్స్ అండ్ ఈ బ్రిడ్జ్ ఉన్న గ్రామం పేరు పెండజం. ఇది చిన్న ఊరైనా చాలా చాలా అందంగా ఉంది. ఈ ఊరు చుట్టుపక్కల ఉన్న వ్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇక్కడ బ్రిడ్జ్ నుండి అలా డ్రోన్ ఎగరేసిన నాకు ఇంకొక అందమైన వ్యూ పాయింట్ కూడా కనిపించింది. అదే గిరిమలి. సో ఈ సహజ సిద్ధమైన ప్రకృతి అందాలన్నీ దాటుకుంటూ ఒక మనిషి స్వార్థం వల్ల ఏర్పడ్డ వన్ అండ్ ఓన్లీ రెడ్ పాండ్ ఇన్ ఇండియాకి నేను రీచ్ అయిపోయా. ఈ రెడ్ మడ్ పాండ్ న్యాచురల్గా ఫామ్ అయిందైతే అస్సలు కాదు. ఇది 80s కట్టిన ఏషియాస్ లార్జెస్ట్ అల్యూమినియం ఎక్స్ప్లోరేషన్ ప్లాంట్. ఇక్కడ జరిగే బేర్ ప్రాసెస్ నుండి వచ్చే బాక్సైట్ రెసిడ్యూయే ఈ రెడ్ మడ్ పాండ్కి కారణం. ఇది ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి అండ్ లోకలైట్స్కి కూడా చాలా డేంజర్. దీనివల్ల దగ్గరలో ఉన్న ఎన్నో అగ్రికల్చర్ ల్యాండ్స్, వాటర్ అండ్ మనుషుల యొక్క జీవన శైలిని కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డెడ్లీ పాండ్ ఆఫ్ ఒడిస్సా. నాకైతే లైవ్లో ఈ రెడ్ మడ్ పాండ్ ఒక పెద్ద ఏరియాలో బ్లడ్తో నిండిన వాటర్ని చూస్తున్నట్టు అనిపించింది. ఈ రెడ్ పాండ్ పక్కనే యాష్ పాండ్ కూడా ఉంది. ఇవన్నీ దాటుకుంటూ దారిలో నేను ఒక యూనిక్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయా. అదే మాకంట బౌన్సుని టెంపుల్. ఇలా దారిలో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ఎన్నో గంటలు నాకు చాలా నచ్చాయి. ఇవన్నీ ఇక్కడికి వచ్చే భక్తులు ఆ దేవతకి సమర్పించుకుంటారంట. ఇది సింధిపూర్ అనే విలేజ్లో ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న అడవుల్లో బ్యాంబూ చెట్లని కొన్ని వందల సంవత్సరాల నుండి అసలు కట్టే చేయలేదంట. అండ్ ఇక్కడ ఉన్న ఇంకొన్ని బ్యాంబూ చెట్లు అయితే 200 అడుగులు పైగా ఉంటాయంట. ఇక్కడ జరిగే మెయిన్ ఫెస్టివల్ పుష్పరాబ్. ఈ పండగ జరిగినప్పుడు ఈ దేవత వెనక ఉన్న ఆ రెడ్ క్లాత్ చేంజ్ చేస్తారంట. కంటా బౌన్సుని అంటే బ్యాంబూ చెట్లలో ఉండే దేవత అనే అర్థం. అలా టెంపుల్ లోపల నడుస్తూ వెళ్ళిన నాకు ఒక అందమైన న్యాచురల్గా ఏర్పడ్డ ఒక చిన్న కోనేరు కనబడింది. దారిలో మంచి ట్రైబల్ మేడ్ ఫుడ్ తినేసి ఒడిషాస్ హైయెస్ట్ పీక్కి నేను స్టార్ట్ అయిపోయా. ఇప్పుడైతే మనం ఒడిశాస్ హైయెస్ట్ పీక్ అయితే రీచ్ అయిపోయాం. అదే డియోమలి. ఈ పై నుండి వ్యూస్ అయితే చాలా అదిరిపోయాయి.
ఇక్కడైతే నాకు కంప్లీట్ 360 డిగ్రీస్ ఓన్లీ కొండలే కనిపిస్తున్నాయి. ఈ డియోమలి కొండ 1672 మీటర్స్ హైట్లో ఉంది. వ్యూస్ అయితే అదిరిపోయాయని చెప్పాలి. ఇక్కడ నుండి దూరంగా చిన్న చిన్న వ్యాలీస్, కొండల మీద ఆ మబ్బులు ఇవన్నీ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా, చుట్టూరు ఆ పక్షుల సౌండ్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. పక్షి సౌండ్ అనగానే అక్కడ నుండి పక్షి సౌండ్ వస్తుంది, మరి అది ఏ పక్షి మనకు తెలియదు. అలా సన్సెట్ చూస్తూ ఈ ట్రిప్ని ఎండ్ చేశా. నాకు ఈ ట్రిప్ దారిలో వచ్చిన ఎన్నో అందమైన పొలాలు, నీళ్లు అండ్ అందమైన గడ్డితో నిండిపోయిన పుట్సిల్ బ్రిడ్జ్, మేఘాల్లో తేలుతున్నట్టున్న తలమలి, ఈ పెండజం గ్రామంలో ఉన్న అందాలు, కంటా బౌన్సుని ఆలయంలో ఉన్న గంటల మధ్య ఉన్న మనశ్శాంతి, ఎర్రగా ఉన్న రెడ్మంట్ పాండ్ కూడా సన్సెట్లో కలిసిపోయి ఇంకా అందంగా మారింది. అండ్ ఫైనల్గా డియోమలి కొండపై నిలబడి నా మనసు నాకు నెమ్మదిగా చెప్పింది, ఖర్చు పెట్టిన డబ్బులైతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ కోల్పోయిన సమయం మాత్రం వెనక్కి రాదు. అందుకే టైం అండ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఈ ప్రపంచం మొత్తం చూడు అని.